బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గ్యాస్ సమస్య రోజు రోజుకి మరింత ముదిరిపోతోంది. ఎల్పీజీ కొరతతో ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. కమర్షియల్ గ్యాస్ పై ఆధారపడి ఉన్న అన్ని రంగాలతో పాటు ఉద్యోగులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గ్యాస్ దొరక్క పలు హోటల్స్, టిఫిన్ సెంటర్స్ మూతపడ్డాయి. మరికొన్ని హోటల్స్ లో మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. కొన్ని చోట్ల కట్టెల పొయ్యిలతో హోటల్స్ నిర్వహిస్తున్నారు యజమానులు. హైదరాబాద్ లో గ్యాస్ కొరతకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, మొత్తంగా ఇప్పటికే కొన్ని హోటల్స్, చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా మూతపడ్డ పరిస్థితి, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతుకుతూ ఉన్నారు. మొత్తంగా ఈ హోటల్స్ పై ఈ గ్యాస్ కొరత అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మున్ముందు హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? గ్యాస్ కొరత కారణంగా టిఫిన్ సెంటర్లు కావచ్చు, ప్రముఖ హోటల్స్ కావచ్చు, అన్నీ కూడా మూతపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా ఈ గ్యాస్ కొరత వల్ల చాలా వరకు టిఫిన్ సెంటర్లు మూసుకునే పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పాలి. ఖాళీగా సిలిండర్లన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఈ గ్యాస్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ హోటల్స్ సంబంధించి అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఇప్పటికే ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగానే కానీ దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మాత్రం తీవ్రంగా ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అంటే ఇటు డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ యూటిలైజ్ చేసుకునే అవకాశం ప్రజలకు ఉన్నా, కానీ హోటల్స్ నడిపే వాళ్ళకి మాత్రం ఈ కమర్షియల్ గ్యాస్కి సంబంధించి సిలిండర్స్ వాడుకునే అవసరం రాలేని పరిస్థితులు అయితే కనిపిస్తుందని చెప్పాలి. అంటే అవకాశం లేని పరిస్థితిలో ఇక్కడ హోటల్స్ నడిపే వాళ్ళు ఉన్నారని చెప్పాలి. అందులో భాగంగానే డ్యూ టు గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా వరకు కూడా అన్ని హోటల్స్ సాంబార్ లాంటి వంటకాలకు సంబంధించి కావచ్చు, ఐటమ్స్ సంబంధించి కావచ్చు బంద్ చేసి కట్టెల పొయ్యి మీద వండుకొని ఆ తర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హోటల్స్ వ్యాపారులకు సంబంధించి మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మాట్లాడదాము అసలు వీళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్య వీళ్ళు ఎదుర్కొంటున్నారు. సార్, ఎలా ఉంది పరిస్థితి? షార్టేజ్ ఎలా ఉంది? షార్టేజ్ మాకు బాగా ఇబ్బందికరంగా ఉందండి. ఇది మన సిచ్యువేషన్ ఏముందండి, గ్యాస్ కొరత మూలన అన్ని ఐటమ్ అందిలేకపోతున్నాము. అది మేము కట్టెలు పొయ్యి పెట్టి 3 కిలోమీటర్ దూరం నుంచి కొన్ని ఐటమ్ వరకే ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ ఓన్లీ పూరి, దోశ, మిగతా అన్నీ దొరకలేని పరిస్థితిగానే ఉందండి. మాకు వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు కానీ వాళ్ళు మాకు సప్లై చేసేవాళ్ళు కూడా స్టాక్ లేదు, మేము ఇవ్వలేమని అంటున్నారు. అది ఏదన్నా వాళ్ళు ఇస్తే కొద్దిగా 2 డేస్కి ఒక బండకాడికి ఇస్తున్నారు. ఇప్పుడైతే నాకు తెలిసి ఈ రోజుతో క్లోజ్ చేయొచ్చు. ఏదన్నా ఒక బండ సప్లై చేయగలిగితే రేపు, అంతేగాని ఇక మా సాయంత్రానికి క్లోజ్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏజెన్సీ వాళ్ళు స్టాక్ లేదు, మేమేం చేయలేము అంటున్నారు. అది డొమెస్టిక్ మామూలు కమర్షియల్ వచ్చి కేంద్రం ఆపేయమంది, మేము ఆపేసాము. అది ఏదో కొద్దిగా ఇస్తున్నారు. దానికి మేము కొన్ని ఎన్ని సిలిండర్లు కావాలండి. ఇప్పుడు 3 డేస్ అవుతుంది ఇచ్చి 3 సిలిండర్లు ఇచ్చారు. అది అప్పుడు అది ఆపక ముందులు ఇచ్చారు 3 సిలిండర్లు. దాన్ని మేము ఇట్లా కొంచెం ఆపుకుంటూ ఒక్కొక్క కొద్దిగా వాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ వచ్చి మేము పూరి, ఇక్కడ వచ్చి దోశ ఐటమ్ ఇస్తున్నాం. 3 కిలోమీటర్లు మణికొండ కొంచెం కూడా ఒక జాగా చూసుకుని అక్కడ కట్టెలు పోయి పెట్టుకుని బోండా, వడ అవన్నీ అక్కడి నుంచి సప్లై చేసుకుంటాం. అది ప్రస్తుతానికి మా పరిస్థితి. మొత్తానికైతే టిఫిన్ సెంటర్లు నడిపే వాళ్ళంతా కూడా నిర్వాహకులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కట్టెల పొయ్యి మీద మిగిలిన ఐటమ్స్ తయారు చేసుకుని ఇక్కడ రెడీమేడ్గా తయారు చేసే వాటన్నింటి కూడా కొన్ని సిలిండర్లు ఏర్పాటు చేసుకొని మాత్రమే తయారు చేస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు సాయంత్రానికే హోటల్స్ మూసేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ అనిల్.